మనం ప్రీవియస్ క్లాస్లో జలియన్వాలా బాగ్ అనే పాఠంలో 8వ పద్యాన్ని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు 9వ పద్యాన్ని చెప్పుకుందాము. బానిసత్వము ఉగ్గుపాలతో పోసిన దోషి అన్నవస్త్రములాచికొన్న కలుడు కాటకంబనడు రక్కసిని తెచ్చిన పంద కక్షలను పెంచిన రాక్షసుండు నిర్బంధ శాసన నిచయమార్చిన జాన పన్ను వేసిన మహాపాతకుండు మత్తు వస్తువులమ్మి విత్తమ్ముకొని ద్రోహి కయ్యాల పెంచిన కఠినతముడు. బానిసత్వము ఉగ్గుపాలతో పోసిన దోషి అంటే భారతీయులకు ఈ యొక్క బానిసత్వాన్ని ఉగ్గుపాలతో పోసినటువంటి మోసగాడు ఈ యొక్క ఆంగ్లేయుడు అని దీనికి అర్థం. అన్న వస్త్రములు ఆచుకున్న కలుడు అంటే మన యొక్క అన్న వస్త్రాలని దోచుకున్నటువంటి దుర్మార్గుడు. కలుడు అంటే ఎవరు? దుర్మార్గుడు అనేటువంటి అర్థము వస్తుంది. కాటకంబనడి రక్కసిని తెచ్చిన పంద. కాటకం అంటే మీ కరువు. మన భారతీయులకు కరువు అనే రాక్షసిని తెచ్చినటువంటి పిరికివాడు. పంద అంటే ఎవరు? పిరికివాడు. పిరికివాడు ఎవరంటే మన బ్రిటిష్ వాడు. కక్షలను పెంచినటువంటి రాక్షసుడు. రాక్షసుడు అంటే ఎవరు? రక్కసుడు అన్న రక్కసి అంటే రాక్షసి. అంటే మన భారతీయుల మధ్య కక్షలను పెంచిన రాక్షసుడు ఎవరంటే మన తెల్లదొర అన్నమాట. నిర్బంధ శాసన నిచయ మార్చిన జాన అంటే బలవంతంగా భారతీయుల్ని అణచివేసే శాసనాలను తెచ్చిన నేర్పరి ఈ యొక్క బ్రిటిష్ వాడు. పన్ను వేసిన మహాపాతకుండు అంటే భరించలేనటువంటి పన్నులను వేసినటువంటి మహాపాపాత్ముడు ఎవరంటే మన బ్రిటిష్ వాడనమాట. మత్తు వస్తువులను అమ్మి విత్తమ్ముకొను ద్రోహి అంటే మత్తు అంటే తెలుసు కదా, మత్తు పానీయాలని అమ్మి మన సంపదనంతా దోచుకున్నటువంటి ద్రోహి ఎవరంటే బ్రిటిష్ వాడు. కయ్యాలను పెంచిన కఠితముడు. కయ్యాలు అంటే మీ అందరికీ తెలిసిందే. కయ్యం అంటే కొట్లాటలు పెట్టిన భారతీయుల మధ్యనే తగులు పెట్టినటువంటి కఠిన హృదయుడు ఈ యొక్క బ్రిటిష్ వాడనమాట. కలికి చెలికాడు యమునికి వలుపు కాడు. కలి అంటే కలి పురుషునికి ఇతను స్నేహితుడు అనమాట. కలికి చెలికాడు. కలికి అంటే ఎవరు? కలి పురుషునికి ఈ యొక్క బ్రిటిష్ వాడు స్నేహితుడు లాంటి వాడు అనమాట. యమునకు వలపు కాడు. యముడు అంటే మనకు తెలుసు కదా, ప్రాణాలను హరించే యమునకు ఇష్టమైన వాడు ఈ బ్రిటిష్ వాడు. తర్వాత వలపు కాడు. మోసములకు టావు అంటే ఈ ఆంగ్లేయులు మోసాలకు స్థానం అన్నమాట. తర్వాత విరోధములకు ప్రోవు దుర్గుణంబుల కానాచి అంటే విరోధాలకు నిలయమైనటువంటి వాడు ఎవరంటే ఈ బ్రిటిష్ వాడు తెల్లదొరనే. తర్వాత తులువ బూచి ఈ చికాకుల నుంచెయ్యి ఇంచెరేడు అంటే చెడు గుణాలకు మూలకు కేంద్రం ఎవరంటే ఈ బ్రిటిష్ వాడు అనమాట. కుటిలమైన బుద్ధి కలవాడు, భారతీయులను భయపెట్టు భూతం వంటివాడు. ఇలాంటి కలతలను సృష్టించి భారతీయుల్ని మోసం చేసిన వాడు ఈ యొక్క ఆంగ్లేయుడు. తులువ అంటే ఎవరు? మూర్ఖుడు అనమాట. తులువ అంటే మూర్ఖుడు. ఏమి లేదు, భారతీయులకు బానిసత్వాన్ని ఉగ్గుపాలతో పోసినటువంటి మోసగాడు మన యొక్క నవ్వుడు ఆంగ్లేయుడు. అన్న వస్త్రాలను దోచుకున్నటువంటి దుర్మార్గుడు, కరువు అనే రాక్షసుని తెచ్చిపెట్టిన పిరికివాడు, భారతీయుల మధ్య కక్షలను పోషించిన రాక్షసుడు. ఈ విధంగా చెప్పుకోవచ్చు.